హలో అందరికీ వెల్కమ్ టు ఇక్షి వేదాంశి ఛానల్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇవాళైతే మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి. స్కూల్కి అయితే ఫస్ట్ పేరెంట్స్ అందరినీ ఇలా బయట నిల్చోబెట్టారండి, పిల్లల్ని అందరినీ. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యాక ఇక డైరెక్ట్ లోపలికి తీసుకెళ్లారు. లోపలికి ఎగ్జిబిషన్ పెట్టారు పిల్లలకి. ఇది చాలా కొత్తగా అనిపించింది ఇప్పుడు స్కూల్స్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇవన్నీ అప్పుడు పాతకాలం రోజుల్లో ఉండేవి, అవి పిల్లలకి ఇలా పరిచయం చేస్తున్నారు ఎగ్జిబిషన్ రూపంలో. అప్పుడు ఎలా జరిగేవి, అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నీ చాలా ఇలాగే చూపించారు. మా హీక్షి చూడండి రాగులేసి తిరగలు తిప్పుతుంది, దానికి తిప్పడమే రావట్లేదు, వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ అప్పుడు పాత పద్ధతులు ఖచ్చితంగా పిల్లలకు తెలియాలని నా ఉద్దేశం. అయితే ఇక్కడైతే ఇక పిల్లలందరూ ఇక వీటితోనే ఎంగేజ్ అయిపోయారు. పెద్దవాళ్ళు అయితే వాటిని ఇంకా వాళ్ళకి ఎలా ఎంగేజ్ చేయాలో చూపిస్తున్నారు, పేరెంట్స్ టీచర్స్ అందరూ కలిసి. ఇదైతే షిప్లా కానీ చాలా కొత్తగా అనిపించింది ఎగ్జిబిషన్. ఇప్పటి వరకు ఇచ్చి నర్సరీ కాబట్టి అప్పుడెప్పుడు వెళ్ళలేదు నేను. ఇది ఎల్కేజీ కాబట్టి సరే ఒకసారి వెళ్దామని చెప్పి చిన్న పాపను కూడా తీసుకుని వెళ్ళాను మార్నింగ్. బట్ వర్త్ అనిపించింది వెళ్ళడం, ఎందుకంటే ఇవన్నీ చూడలేదు మేము పోయిన ఇయర్, వీలు లేదు. చాలా బాగా చేశారు చూడండి, ఆర్గానిక్ ఫార్మింగ్. శిక్ష అయితే ఆడుకుంటున్నారు ఇక్కడైతే వెళ్ళ దగ్గర. అంటే ఎలా అన్ని పాతకాల పద్ధతులు ఎలా చేసేవాళ్ళు అది ఇలా పిల్లలకి డెమోగా చూపించారు. ఇదైతే సరిగ్గా ఇది పాతకాలం. ఇక్కడైతే ఇంకా డైరెక్ట్ వాళ్ళకి ఇంకా ర్యాంప్ వాక్ స్టార్ట్ చేసి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసేసారు లాస్ట్లో. ఈ ఐడియా బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ పిల్లల్ని డైరెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి స్వీట్స్ ఎలా ఇచ్చేసేవాళ్ళు అప్పుడు. బట్ ఇక్కడైతే ఏం చేస్తున్నారో చూడండి, ఒక్కొక్కరిని వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ని అన్నిటినీ చాలా చక్కగా ఉన్నారు పిల్లలు ఆ డ్రెస్సెస్లో. మా ఇక్షి చూడండి ఎలా వస్తుందో. ఇక పిల్లలైతే ఒక్కొక్క వేషంలో మార్నింగ్ అసలు వాళ్ళ అమ్మ నాన్న పడిన శ్రమ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలుగుతాను. నేనైతే వేయలేదండి ఈసారి, ఎందుకంటే ఆ శ్రమ పడే బదులు అక్కడికి వెళ్ళి ఈక్షి అయితే దెబ్బతోటి తీసేస్తుంది అంతా. అందుకని ఎందుకులే అని వేయలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి. అసలు మా చిన్నప్పుడు అయితే ఇండిపెండెన్స్ డే అంటే జస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్, చాక్లెట్స్ అంతే అండి. ఇవన్నీ ఏమి లేనే లేవు అసలు ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి ఇప్పుడు స్కూల్ వాళ్ళు. పిల్లలకి ఎలా ఉండేది అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, దాని మీనింగ్ అంతా తెలియపరుస్తున్నారు. మాకైతే అవి ఏం తెలియదండి. ఇండిపెండెన్స్ డే అంటే చాక్లెట్స్ అంతే. ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అసలు ఆ స్పీచెస్ కూడా ఎవరు వినేవాళ్ళం కాదు. జస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాక చాక్లెట్స్ తీసుకుని ఇంటికి పదా అంతే. వీళ్ళు చూడండి ఎంత బాగా చక్కగా రెడీ చేసి ఆ మార్నింగ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఇంటికైతే వచ్చేసాము. ఇక్షి అయితే వాళ్ళు ఇచ్చిన సోమ్ పాపడ్ అయితే తింటూ ఉంది. ఇంకంతే. బాయ్. మా రొటీన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బాయ్.